వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన ఎస్ఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా తక్కువ మంది రాస్తూ ఉంటారు. బట్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్తో వచ్చే శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకి సిమిలర్గానే ఉంటుంది. బట్ దీని మీద కావలసినంత అవేర్నెస్ లేకపోవడం వల్ల మన తెలుగు రాష్ట్రాల నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పటికైనా దీని యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సిలబస్ కూడా మనం ఇప్పటిదాకా చదివే ఇప్పుడు కోర్టుకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న సిలబస్ కానీ, లేకపోతే మన డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ కానీ, ప్రతి సిలబస్ కూడా దీనికి యూజ్ అవుతుంది. ఏపీపీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి రాయడానికి ఈజీగానే ఉంటుంది. బట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ కూడా మనకి 22 లాంగ్వేజెస్, అంటే అందులో తెలుగు కూడా ఉంటుంది. ఎగ్జామ్ కూడా తెలుగులో దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఉండదు. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందనే భయంతో కొంతమంది ఆగిపోతూ ఉంటారు. మన కోర్టు ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా లేడీస్కి సంబంధించి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎటువంటి ఫీజు ఉండదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా ఎటువంటి ఫీజు ఉండదు. మిగిలిన వాళ్ళకి కూడా నామమాత్రమైన ఫీజు 100 రూపీస్ అనేది దీనికి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా సరే అప్లై చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఈ సీజీఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి డేట్స్ చూసుకున్నట్టయితే సీజీఎల్ పోస్టులకు సంబంధించినంత వరకు డేట్స్ చూస్తే అది జూన్ 9th స్టార్ట్ అవుతుంది. జూలై 4th వరకు దానికి ఆన్లైన్ అప్లికేషన్ టైం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే ఫీజు పేమెంట్కి జూలై 5th అనేది లాస్ట్ డేటు. అదేవిధంగా కరెక్షన్స్ ఏవైనా చేసుకోవాలంటే జూలై 9th నుండి జూలై 11th వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ కరెక్షన్స్ ఎవరు కూడా అప్లై చేసినప్పుడు తప్పులు అప్లై చేయకుండా ట్రై చేయండి. అప్పటికి ఏమైనా తప్పులు అప్లై చేసినట్టు మీరు భావిస్తే జూలై 9th నుండి జూలై 11th వరకు అయితే టైమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నామంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది ఎవరూ కూడా ఊహించలేము. బట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందంటే వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్స్ చూడండి, 13th ఆగస్ట్ నుండి 30 ఆగస్ట్ ఈ మధ్యలో జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అందులో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీపీసీ జరుగుతున్నాయి, అండర్ గ్రాడ్యుయేట్, తర్వాత గ్రాడ్యుయేట్ జరుగుతాయి, తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ గ్రూప్ డి కంటే ముందే ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామ్స్, సీజీఎల్ టైర్ 1 ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 13th ఆగస్ట్ నుండి 30th ఆగస్ట్ వరకు. టైర్ 2 అనేది డిసెంబర్ 2025లో జరుగుతుంది. దీని యొక్క ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా మంచి జాబ్లో తక్కువ టైంలో జాయిన్ అవ్వడానికి కూడా ఈ ఎస్ఎస్సి అనేది యూజ్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ పోస్టులు చూసినట్టయితే ఆ వేకెన్సీ లిస్ట్ చూసినట్టయితే టెంటేటివ్లీ వేకెన్సీస్ అని చెప్పేసి 14,582 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది సీజీఎల్ అయితే చెప్పదు. దాని తర్వాత వీటికి సంబంధించి ఆ పోస్టుల వివరాలు అనేవి మనకి ప్రకటించడం అయితే జరుగుతుంది. వీటి క్యాస్టుల వారీగా ప్రజెంట్ అయితే చెప్పరు. ఇంకా పోస్టులు పెంచే అవకాశం ఉంటుంది, తగ్గించే అవకాశం మ్యాక్సిమం ఉండదు, మ్యాక్సిమం పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో దానికని చెప్పేసి ప్రజెంట్ అయితే మాత్రం 14,582 వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే ఇందులో మొత్తం 37 రకాల పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. అందులో గ్రూప్ బికి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంటుంది. దాని యొక్క ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 30 years అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇన్స్పెక్టర్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి ఉంటుంది. అదేవిధంగా సిబిఐసికి సంబంధించి ఇన్స్పెక్టర్స్ అనేవి పోస్టులు ఉంటాయి. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా పెద్ద పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి ఉంటాయి. తర్వాత సెక్షన్ హెడ్ పోస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా 30 years వాటి యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పే లెవెల్ చూడండి, 35,400 అంటే మీకు వచ్చే శాలరీ ఫస్ట్ మంత్ శాలరీ 60-70,000 దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అన్ని డిఏలు అన్నీ కలిపితే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీస్కి సంబంధించి 18 to 30 years ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించి 30 years, రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి 30 years ఇవ్వడం జరిగింది. డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించారు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇచ్చారు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఆఫీస్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఈ పోస్టుకి 30
ఇయర్స్ ఇవ్వడం జరిగిందనమాట. స్టాటిస్టికల్ ఆఫీసర్ 32 ఇయర్స్ ఇచ్చారు. తర్వాత పే లెవెల్ 5కి సంబంధించి చూసినట్టు ఆడిటర్ పోస్టులు ఉన్నాయి, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి, వీటన్నిటికీ 27 ఇయర్స్ ఇచ్చారు. దాని యొక్క పే స్కేల్ కూడా 22,300 దాకా ఉండడం జరుగుతుంది. 29,200 మొదలవుతుంది. అదేవిధంగా PA4 గ్రూప్ సికి సంబంధించి ఉన్నాయి కదా, అది 25,200. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, ఇప్పుడు మన జూనియర్ అసిస్టెంట్ లాగా ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా గ్రూప్ సిలో ఉండడం జరిగింది. దాని యొక్క ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి జనరల్గా. అది మళ్ళీ SC/STకి సంబంధించి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే OBCకి సంబంధించి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఒక 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పోస్టుకి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్స్ గురించి. SC/STకి సంబంధించి 5 ఇయర్స్, OBCకి సంబంధించి 3 ఇయర్స్, PWBDలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా OBCకి సంబంధించి 13 ఇయర్స్ ఇచ్చారు. SC/ST క్యాండిడేట్స్ సంబంధించి 15 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా డిఫెన్స్ పర్సన్స్ ఉంటారు కదా, డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద వార్ టైంలో హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా SC/ST క్యాండిడేట్ 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 ఇయర్స్ ఇచ్చారు. అదేవిధంగా సివిల్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ సంబంధించి SC/ST క్యాండిడేట్స్ అయితే 45 ఇయర్స్ ఏజ్ ఇచ్చారు. విడోస్కి సంబంధించి 35 ఇయర్స్ ఇచ్చారని జరిగింది. ఉమెన్కి సంబంధించి SC/ST క్యాండిడేట్స్ ఉంటే 40 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఏజెస్ అనేవి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే దీని యొక్క క్వాలిఫికేషన్ ముందు చూస్తే అన్ని పోస్టులకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రం బ్యాచిలర్ డిగ్రీతో పాటు 12th క్లాస్లో మ్యాథమెటిక్స్లో 60 మార్క్స్ రావాలని ఇచ్చారు. లేదా బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా జనరల్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎలా అప్లై చేసుకోవాలంటే మై SSC అనేది ఒక మొబైల్ యాప్ ఇచ్చారు. ఆ యాప్లో అప్లై చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా SSC సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీని అప్లికేషన్ మీద కూడా ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది కానీ దాన్ని చూసినట్టయితే. నెక్స్ట్ చూసినట్టయితే సిగ్నేచర్ సంబంధించి 20 KB మధ్యలోనే ఉండాలి. తర్వాత ఫోటో సంబంధించి 6 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ విత్ని కలిగి ఉండాలని చెప్పేసి దానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చాలామంది అడిగేది ఇదే. ఫీజు పే 100 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి దీని రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఫీజు అనేది July 5th అనేది లాస్ట్ డేట్గా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేయకపోతే అది ఇన్కంప్లీట్ అప్లికేషన్గా తీసుకుంటామని కూడా చెప్పారు. 100 రూపాయలు ఎగ్జామ్ ఫీజు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా లేడీస్కి అయితే అది ఫ్రీ. SC/ST క్యాండిడేట్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా అది ఫ్రీగా కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విండో అప్లికేషన్ ఫర్ కరెక్షన్స్ సంబంధించి July 9th నుండి July 11th వరకు టైం ఇచ్చారు కదా, అది ఇందాకే చెప్పాను దానికి సంబంధించి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన దగ్గర సదరన్ రీజన్ కాబట్టి మనది ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మనది సదరన్ రీజన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, దాని తర్వాత విజయవాడ, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మధురై, తర్వాత ఇక్కడైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, ఒంగోలు, ఏలూరు, శ్రీకాకుళం ఇవన్నిట్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మన మ్యాక్సిమం మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, దాని తర్వాత విజయవాడ, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మధురై, తర్వాత ఇక్కడైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, ఒంగోలు, ఏలూరు, శ్రీకాకుళం ఇవన్నిట్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మన మ్యాక్సిమం మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. సో దీనికోసం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర ఎగ్జామ్ ఫీజు తక్కువ, డిగ్రీ క్వాలిఫికేషను, ఎక్కువ పోస్టులు, అదేవిధంగా ఎక్కువ శాలరీస్, అది మనం చదివే సిలబస్సే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులకు అప్లై చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే Tier 1 కండక్ట్ చేస్తారు. దాని తర్వాత Tier 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ మల్టిపుల్ షీట్స్ విల్ బి నార్మలైజ్డ్, అంటే ఎక్కువ మంది రాస్తారు కాబట్టి నార్మలైజేషన్ అనేది తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే క్వశ్చన్ని అది తప్పు అని చూపించారంటే 100 రూపాయలు, ఒక క్వశ్చన్కి 100 రూపాయలు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత కీస్ వచ్చిన తర్వాత అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే Tier 1 ఎగ్జామ్కి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 ఇస్తారు, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సంబంధించి 25 ఇస్తారు, 50 మార్క్స్. 1 hour టైం ఇస్తారు. ఇప్పుడు PWBD క్యాండిడేట్స్ అయితే 1 hour 20 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 మీద ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుంది అనమాట.
అంటే 1/2, ఇక్కడ 1/4 అన్నాను కదా, ఇక్కడ 1/2 అనేది నెగిటివ్ మార్కింగ్ అండి. హాఫ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ రైట్ అయితే 2 మార్క్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ రాంగ్ రాస్తే హాఫ్ మార్క్ అనేది పోతుంది. ఇది టైర్ 1 సంబంధించి. టైర్ 2 ఎగ్జామినేషన్ చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. టైర్ 2కి సంబంధించి అందులో పేపర్ 1 సెషన్ 1 2 hours 15 minutes పేపర్ ఉంటుంది. అందులో సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ మీద ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 60 క్వశ్చన్స్, 3 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 180 మార్క్స్ అనేది దీన్ని కేటాయించారు. అందులోని సెక్షన్ 2కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్లో 45, జనరల్ ఎవాల్యుయేషన్లో 25, మొత్తం 70 క్వశ్చన్స్ 210 మార్క్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 3కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి టెస్ట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోదాని 3 మార్క్స్ చొప్పున 60 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి 1 hour టైం ఇస్తారు. సెక్షన్ 1కి సంబంధించి 2 hours 15 minutes అనేది చెప్పారు కదా, 2 hours సంబంధించి ఒక్కొక్క సెక్షన్కి 1 hour. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్కి, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 1 hour ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, జనరల్ అవేర్నెస్కి 1 hour ఇస్తారు. 1 hour తర్వాత ఆ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది. ప్రతి సెక్షన్కి కట్ ఆఫ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 3కి వచ్చేసరికి మనకి 15 minutes ఇవ్వడం జరుగుతుంది. ఇలా పేపర్ 1 అనేది 2 hours 15 minutes. మీరు అక్కడే కూర్చుంటారు, ఒక్కొక్క సెక్షన్ వస్తుంటుంది, ఆ సెక్షన్ అలా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాని సెక్షన్ 3కి సంబంధించి. సెక్షన్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది 15 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2కి వచ్చేసరికి స్టాటిస్టిక్స్ పేపర్, మొత్తం 100 క్వశ్చన్స్ వస్తే 100 × 2 200, 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2 విల్ బి ఇంక్లూడెడ్ కండక్టింగ్ ద పేపర్ 1 పేపర్ 2 సపరేట్గా కండక్ట్ చేస్తారు, షిఫ్ట్స్ అండ్ డేట్ బట్టి. పేపర్ 1 అనేది పేపర్ 1 అనేది మనం ఇప్పుడు ఏదైతే చూసామో 2.5 hours ఎగ్జామినేషన్ అనేది సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అనేవి ఈ 4 కూడా ప్రతి ఎగ్జామ్కి కామన్. కానీ పేపర్ 2 ఏదైతే ఉందో, పేపర్ 1లో 4 సెక్షన్లు ఉంటాయి, అది అన్ని పోస్టులకి అది కామన్. పేపర్ 2 ఏదైతే ఉందో స్టాటిస్టిక్స్ ఓన్లీ, అది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే పేపర్ 1లో చూడండి, మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఈ విధంగా ఇవన్నిటి 2.5 hours, ఇంకో 15 minutes ఎక్స్ట్రా వచ్చి 2 hours 45 minutes మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ పేపర్ 1కి సంబంధించినంతవరకు. అదే మీ యొక్క ఎగ్జామ్ని డిసైడ్ చేసేది ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1 సపరేట్లీ. అంటే ప్రతి సెక్షన్ 4 sections మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది పేపర్ 2కి సంబంధించి. ఇక్కడే కొంచెం డిఫికల్టీ ఉంటుంది. కానీ నెగిటివ్ మార్కింగ్ 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సెక్షన్ 1కి సంబంధించి 1 mark రాంగ్ ఆన్సర్ సంబంధించి, ఎందుకంటే క్వశ్చన్ రైట్ అయితే 3 marks పోతే 1 mark పోతుంది. అలాగే సెక్షన్ 2, సెక్షన్ 3కి సంబంధించి హాఫ్ మార్క్ అనేది రాంగ్ ఆన్సర్కి ఇవ్వడం అయితే జరిగింది, అక్కడ హాఫ్ మార్క్. అలాగే సెక్షన్ 4కి సంబంధించి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంది కదా, దీనికి సంబంధించినంతవరకు ఏమి ఇచ్చారంటే 2000 words అనేవి కీ డిప్రెషన్స్ మీద మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ టైప్కి సంబంధించి ఏ విధంగా క్వాలిఫై అవుతారనేది కూడా ఇచ్చారు. అది ఒకసారి చూసినట్టయితే, ఆ క్వాలిఫికేషన్ కంటే ముందు ఒకసారి సిలబస్ చూద్దాం. టైర్ 1 ఎగ్జామ్స్ ఏమో జనరల్ ఇంటెలిజెన్స్ ఇస్తారు కదా, టైర్ 1కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు కదా, అందులో ఏంటంటే ఎప్పుడు కూడా చూసేవే జడ్జిమెంట్స్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, స్పేస్ విజువలైజేషన్ మనకు చూసినవి. జనరల్ అవేర్నెస్ సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సంబంధించి సిలబస్ ఉండడం జరుగుతుంది. టైర్ 2కి సంబంధించి సేమ్ పేపర్ 1 లాగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఎబిలిటీకి సంబంధించి నెంబర్ సిస్టము, ఫండమెంటల్ అర్థమెటికల్ స్కిల్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్షరేషన్, ట్రిగ్నోమెట్రీ, ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నవే, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. పార్ట్ బికి సంబంధించి పేపర్ 1 రీజనింగ్ అండ్ కంటెంట్ సంబంధించి అదే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ సంబంధించిన సిలబస్ ఉండడం జరుగుతుంది. తర్వాత జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్ సంబంధించింది, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటాయి. స్టాటిస్టిక్స్ సంబంధించి కలెక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్, ప్రజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పేసి అది ఉంటుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి అవి ఉంటాయి. మూమెంట్స్ అండ్ స్కూనెస్ అవి ఉంటాయి జరుగుతుంది. కోరిలేషన్ అండ్ రిగ్రెషన్స్ ఉంటాయి. ప్రాబబిలిటీ థియరీ ఉంటుంది. ర్యాండమ్ వేరియబిలిటీ థియరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా శాంప్లింగ్ థియరీ, స్టాటిస్టికల్ ఇన్ఫిరెన్స్, తర్వాత అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇండెక్స్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎగ్జామినేషన్ సిలబస్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి చూసినట్టయితే ఏమేమి ఎగ్జామ్ పట్టుకెళ్ళాలంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్, ఎంప్లాయీస్ ఐడి ఏమైనా సరే తీసుకెళ్ళొచ్చు మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి, దానితో ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి దీనికి సంబంధించి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగడం జరుగుతుంది. దాని తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా స్పీడ్గా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి చూసిన తర్వాత ఏమైనా మినిమం క్వాలిఫికేషన్ ఉన్నాయంటే, మినిమం అంటే ఇప్పుడు ప్రతి సెక్షన్ కూడా పాస్ అవ్వాలన్నారు కదా,
దానికి సంబంధించి చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టైర్ 1కి సంబంధించి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటాయి. పేపర్ 1లో టైర్ 2కి సంబంధించి కానీ, పేపర్ 2కి సంబంధించి కానీ యూఆర్క్లో 30% ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూసీ 25%, ఆల్ అదర్గా 20%. ఈ మార్క్స్ వస్తేనే మీ పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ 4కి సంబంధించి డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది కదా, అందులో కూడా 20% యూఆర్క్ ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూ 25%, ఆల్ ద అదర్ కానీ 30% అనేది ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించి టైపింగ్ టెస్ట్కి సంబంధించినంత వరకు ఈ మార్క్స్ వస్తేనే వాళ్ళకి ముందుకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మార్కులు వచ్చిన తర్వాతే మీకు మెరిట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పటిదాకా ఉన్న ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ యొక్క వివరాలు కానీ, పోస్టుకు సంబంధించి కానీ మనం మ్యాక్సిమం సదరన్ రీజన్కి అప్లై చేస్తాం కాబట్టి. తర్వాత ఎస్సీ, ఎస్టీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అన్ని కూడా 25, 26 సంబంధించిన ఇయర్వే ఉండాలి. అవే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 10 years అప్పర్ ఏజ్ లిమిట్ కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఒకవేళ ఇద్దరికి ఒకే రకమైన మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మార్క్స్ స్కోర్డ్ ఇన్ పేపర్ 2 చూస్తారు. టైర్ 2 ఎగ్జామ్లో పేపర్ 2లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ టెస్ట్ ఆఫీసర్ అయితే దానికి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఈజ్ అప్లికేబుల్. మార్క్స్ స్కోర్డ్ ఇన్ సెక్షన్ 1 ఆఫ్ పేపర్ 1 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనమాట. టైర్ 2లో పేపర్ 1లో సెక్షన్ 1లో ఎన్ని మార్కులు వచ్చాయనేది సెకండ్ కన్సిడర్ చేస్తారు. అవి కూడా ఈక్వల్గా వచ్చాయనుకో, డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఓల్డర్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తారు, వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళకి పోస్ట్ అన్ని ఫిలప్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ 16,000 పోస్టులు ప్రజెంట్ అయితే వీటిని కన్సిడర్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం. అదేవిధంగా ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ ఫీజు కూడా తక్కువే కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇది ఎవరికి అవసరమైతే వాళ్ళకి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.